ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఒక దశలో అయితే కొన్ని వందల ఇళ్లు మాత్రమే కట్టారు, వేలు కూడా దాట్లా. ఈ మధ్యలో కొన్ని మొదలు పెట్టించారు. మీరు మొదలు పెట్టకపోతే మీ ఇళ్ల స్థలాలు రద్దవుతాయి, మీ ఇళ్ల పట్టాలు రద్దవుతాయి కాబట్టి మొదలు పెట్టాలని చెప్పేసి లెక్కలు చూపించుకోవడంతో కోసం జనంతో మొదలు పెట్టించారు. గృహ నిర్మాణం పడకేసింది. ఆరోగ్యశ్రీ మీద మనం హాస్పిటల్కి పోతే చాలా మంది యాక్సిడెంట్ కేసుల్లో మీ అందరికీ కూడా అనుభవం. డాక్టర్లు ఏం చెప్తారంటే 20,000 వస్తాయా, ఇంకో 50,000 అయితే మీరు కట్టుకోవాల్సిందే అని చెప్తారు. ఆరోగ్యశ్రీని ఆ విధంగా అటకెక్కిచ్చాడు. ఎందుకంటే ఎప్పుడో 5 సంవత్సరాల నాడు ఉన్న రేట్లు ఈరోజు డాక్టర్లు కూడా మరి ఆపరేషన్లు కానీ చికిత్సలు కానీ చేయలేని పరిస్థితి. ఈయన వచ్చిన తర్వాత రూపాయి పెంచింది లేదు. పైగా ఆరోగ్యశ్రీకి చెల్లించాల్సిన డబ్బులు చెల్లించడు. అందుకని చెప్పేసి వాళ్ళు మనకు ఆరోగ్యశ్రీ లేదయ్యా మేము చేయట్లేదు, మీరు వేరే హాస్పిటల్లో పోండి అనే పరిస్థితి. అన్ని విధాలుగా మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. టిక్కో ఇల్లు కట్టాడు చంద్రబాబు నాయుడు గారు. 85 నుంచి 95% పూర్తయిన ఇల్లు 5% పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాల్సి ఉంటే ఆ 5% కూడా పూర్తి చేయాల. ఎందుకంటే తెలుగుదేశం హయాంలో చంద్రబాబు గారు ఇచ్చారు కాబట్టి అవి ఎట్టానే పడి ఉండాల. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో రాజధానిగా శంకుస్థాపన చేశాడు కాబట్టి అమరావతిని నాశనం చేయాల. కులాల మధ్య తగాద పెడతాడు, ప్రాంతాల మధ్య తగాద పెడతాడు, పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తాడు. ఏ విధంగా ఇతను మోసపూరితమైన విధానాలు ఉంటాయంటే, ఆ రోజు కోడి కత్తితో నన్ను పొడవపోయినాడు ఎయిర్పోర్ట్ లో అని చెప్పేసి ఒక పెద్ద సంచలనం సృష్టించేసి ఒక పెద్ద వార్తను క్రియేట్ చేసి 4 సంవత్సరాలు పైగా 5 సంవత్సరాలు సుమారుగా 4.5 సంవత్సరాలు ఆ కోడి కత్తి సీను జైల్లో ఉన్నాడు. అతను చెప్తున్నాడు ఇదంతా డ్రామా. ఆ తర్వాత మా నాన్న రాజశేఖర రెడ్డిని రిలయన్స్ అంబానీ చంపించాడు అని చెప్పేసి ఆయన పెట్రోల్ బంకుల మీద, ఆయన ఆస్తుల మీద ఈ జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు కార్యకర్తలు దాడులు చేశారు. జగన్మోహన్ రెడ్డి సొంత డబ్బా సాక్షి మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మరి తల్లి, అన్నదులైన బాణం, చెల్లి అందరూ కూడా ఆయన మీద దుమ్మెత్తి పోశారు. అదే రిలయన్స్ అంబానీ ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి రాజ్యసభ ఇవ్వమంటే ఇచ్చాడు.